థ్యాంక్ యూ మేడం, మీరు కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం. ఎంఎస్ఆర్ గురువు గారికి నమస్కారములు. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ కుటుంబంలో చేరిన అందరికీ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం. మేము వచ్చేసి చిత్తూరు జిల్లాలో రొంపిచెల్ల మండలంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మా సార్ వచ్చేసి కరెంట్ ఆఫీస్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. నేను వచ్చేసి హౌస్ వైఫ్ గా ఉంటాను. టైలరింగ్ చేస్తూ ఉంటాను. చేస్తున్నారు కదా, నేను కూడా ఒక హెల్ప్ చేద్దామని టైలరింగ్ చేస్తా ఉన్నాను. మా మాకు వచ్చేసి మా ప్రసాద్ సారు ఒక రోజు ఫోన్ చేశారు. మామయ్య బాగున్నారా, అందరూ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని ఫోన్ చేయడం మొదలు పెట్టారు. అలాగే ఫోన్ చేస్తూ అవ్వకు మోకాలు నొప్పులు తగ్గాయా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. సార్ తగ్గలేదు మామయ్య మా అమ్మ అని చెప్పారు. నెల్లూరులో మోకాలు వేపిస్తున్నారు సార్. ఒక వారం బాగా ఉంటుంది, మళ్ళా సార్ వచ్చేసి నొప్పులు నాకు తగ్గలేదు అని చెప్తా ఉండేది. రోజు నొప్పులు మాత్రలు వేసుకుంటూ ఉంటుంది సార్, అయినా నొప్పులు తగ్గలేదని. అప్పుడు వచ్చేసి ప్రసాద్ సార్ మాకు పరిచయం చేశారు సార్. అది వెస్టేజ్ అని మా సారు చెప్పారు. కంపెనీ బాగుంది, ఒకసారి మీరు కూడా వాడండి, చాలా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పినారు. మళ్ళీ సార్ వచ్చేసి నేను ఒక ఐడి చేయడం మాకు జరిగింది సార్. మీ దాంట్లోనే మీకు తెచ్చిస్తానమ్మా అని చెప్పినారు. తెచ్చిచ్చినాక మా అత్తమ్మకు మోకాలు నొప్పులకు ప్రసాద్ సార్ తీసుకుపోయి అక్కడ ఇచ్చినారు సార్. వాళ్ళు అక్కడ ఇచ్చినాక ఎలా వాడాలా అని చెప్పినారు. కొన్ని ఇచ్చినాక మళ్ళీ ఫుడ్ ప్యాక్ చేసినాక కొద్దిగా వాపులు అనేటివి తగ్గినాయి. బరువు కూడా బాగా తగ్గింది సార్. మా అత్తగారు అప్పుడప్పుడు కూడా ఫోన్ చేస్తానే ఉంటుంది. నిద్ర మంచంలో లేచి నన్ను మీరు ఏం పట్టించుకోలేదు ఏమని అడిగింది. ఏమ్మా అంటే నాకు మోకాలు నొస్తానయ్యా అని చెప్పింటే మళ్ళీ ప్రసాద్ సార్కు ఫోన్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకురమ్మని చెప్పినాం సార్. సార్ తెచ్చినాక మళ్ళీ అక్కడివి అన్ని చెప్పినాడు. వాడింది కొన్ని రోజులకు బాగా వాడినాక మళ్ళీ గుళ్ళకు కూడా పోతాను నేను సార్. అమ్మ గుళ్ళకు పోయి గోపురాలు సిద్ధేశ్వరం కూడా అక్కడికి పోయి వచ్చినాక మాకు కాల్ చేసి అడిగింది అనమాట. ఎక్కడ పోయినావు అంటే సిద్ధేశ్వరం పోయినా అని చెప్పింటే మోకాలు నస్తానే కదా, మళ్ళా ఎక్కడ పోయినావు అంటే బాగా ఉందని నేను పోయినాను అని చెప్పింది సార్. మళ్ళా మా సార్కి వచ్చేసి ఆస్మా ఉంది సార్. 4 సంవత్సరాల నుంచి ఆస్మా ఉంది. ఆ మళ్ళీ వచ్చేసి పీలేరుకు మదనపల్లెకు శానిటైజ్ అంటే మదనపల్లి దగ్గర అక్కడికి పోయినారు. వేలూరులో సిఎంసి హాస్పిటల్కి పోయినారు. 2 సంవత్సరాల వరకు మీరు టాబ్లెట్లు ఇన్హీలర్స్ అవి వాడండి మీరు అని చెప్పినారు. అయినా కూడా తగ్గలేదు. మా అత్తమ్మకు తగ్గిందని మళ్ళీ వచ్చేసి మా సార్ కూడా తీసుకొని వాడినారు. చాలా రిజల్ట్స్ బాగా వచ్చింది సార్. మా అత్తమ్మ వచ్చేసి ఫుడ్ ప్యాచి, కొలాజెన్, కాల్షియం, గ్లూకోమైన్, నూనె, అలోవెరా, ఆమ్లా ఫుడ్ సప్లిమెంట్లు అవి వాడినారు. మా సార్ వచ్చేసి నూనె, అలోవెరా, రెస్పోకేరు, స్పెరినా, ఆమ్లా, కాలుష్యం వాడుతున్నారు. చాలా రిజల్ట్స్ బాగా వచ్చింది సార్. ఫస్ట్ వచ్చేసి మా సార్కి ఎక్కువ నీరసం అట్లా ఉండేది, పొద్దున్నే లేస్తానే. మళ్ళీ వచ్చేసి నూనె వేసుకున్నాక చాలా రిజల్ట్స్ బాగా వచ్చింది. మళ్ళీ దగ్గు అట్లా ఉన్నప్పుడు కూడా గోరెచ్చగా నీళ్ళు దాంట్లో తులసి డ్రాప్స్ వేసుకొని బాగా రోజు పొద్దున సాయంత్రం తాగుతాను నిండు. చాలా రిజల్ట్స్ బాగా వచ్చింది సార్. నేను వచ్చేసి శతవారం మ్యాచ్, అలోవెరా, ఆమ్లా, స్పెరిలినా అవి వాడుకుంటున్నాను సార్. ఒక 3 నెలలు అట్లా వాడినాక మళ్ళీ వచ్చేసి మనం కొన్ని వాడితే 10 మందికి చెప్పొచ్చు అని నేను వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ అవి వాడుకుంటున్నా. చాలా రిజల్ట్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మేము షుగర్ కి పళ్ళు నొప్పి ఉండే వాళ్ళకు ఎక్కువ ప్రమోట్ చేసినాము. వాళ్ళు కూడా చాలా రిజల్ట్స్ వచ్చింది సార్. షుగర్ పేషెంట్ కు ఒక ఆమెకి ఇచ్చినాక ఆమె వచ్చేసి
చీమ కూడా అట్లా నడవకోకుండా ఉంటానేది. ఆమెకి ఇచ్చిన షుగర్కి ఇచ్చింటే ఒక 20 రోజులకి రిజల్ట్స్ బాగా చాలా వచ్చింది. కాళ్ళు అనేది కూడా నొప్పులు తగ్గినాయి. మళ్ళా ఆమె చెప్పినాక ఆమె కూడా మా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటది అని చెప్పింటే ఆమె కూడా స్టార్ట్ చేసింది. ఆమెకు వచ్చేసి చదువు ఏం రాదు, కాలేజీలో పని చేసుకుంటది. వాళ్ళ పాప ఐడి చేపించి ఆమెకు కొన్ని తీసుకొచ్చి ఇస్తాము. మా ఇట్లా చేసుకో అని చెప్తాము మేము. మా ఇక్కడ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్ ఎక్కువ చాలా మందికి ఇచ్చినాము సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి 540 రూపాయలు అంటారు, కానీ మనము నెలలో 4 వారాలు వస్తాయి సార్. 4 వారాల్లో ఒక వారం వచ్చేసి మనము చికెన్ కానీ మటన్ ఫిష్ ఒక్క వారములో 4 వారాలలో ఒక వారం మనము తినుకునే ఏం కాదు సార్. వంట నూనె తెచ్చుకుంటే నెలంతా మనము వాడచ్చు సార్. ఫస్ట్ మనం ఆరోగ్యం చూసుకోవాలి సార్. సార్ కంటిన్యూ మేడం. మేడం సూపర్ గా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడండి. ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారు. మా బాబుకు వచ్చేసి పన్నొప్పు ఎక్కువ ఉంటానే సార్. మేము వచ్చేసి బాబుకు ఒక 5 పళ్ళకు హాస్పిటల్ పోయింటే సిమెంట్ అట్లా పెట్టించినాము. బయటకు పెట్టించినాక ఒక రోజు 2 రోజులు అట్లా బాగుండి మళ్ళీ 3వ రోజు కంటిన్యూ అవుతాను, నొప్పులు వస్తానేమో మమ్మీ అని చెప్తాను. మళ్ళీ గానా పేస్ట్ వాడినాక చాలా రిజల్ట్స్ వచ్చింది, బాగా వాడతాను. బాబు కూడా ఎవరన్నా ఇంటికి బ్లౌజుల్లో నేను కుడతాను సార్. వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇట్లా మేము వాడుకుంటున్నాము, చాలా బాగుంది అని మా చిన్న బాబు కూడా చెప్తారు సార్. ప్రతి ఒక్కటి ఎవరన్నా రాని చుట్టాలు వచ్చినా కూడా ఇది వాడండి బాగుంటది, మేము వాడుకుంటాను అని ప్రతి ఒక్కరు చెప్తారు సార్. నేను ఫస్ట్ వాళ్ళు ఇంట్లోకి రాకముందు కూడా బయట నుంచే రాండి ఇట్లా చెప్తారు సార్. చిన్న బాబు వచ్చేసి ఒక ఆమెకు వచ్చేసి బాబు పాప ఇద్దరు. ఆమెకు వచ్చేసి ఆకలి ఎక్కువ ఏమి ఉండేది కాదు, వీక్నెస్ గా ఉండేది. మామూలుగా తెలియని వ్యక్తే వేరే వాళ్ళని అడిగింటే ఇట్లా మేము చెప్పినాం. మా సార్ ప్రసాద్ సారు అడిగి చెప్తామంటే కాంప్లైంట్ బారు వంట నూనె ఇచ్చినాక 2 రోజులకే రిజల్ట్స్ వచ్చింది. బాగా ఆకలి అవుతుందని బాగా చెప్పింది సార్ ఆమె. మళ్ళీ వచ్చేసి మాకు వచ్చేసి తిరుపతికి రొంపిచెర్లకు 50 కిలోమీటర్లు. అక్కడ ఒక 50 కిలోమీటర్లు కాబట్టి మేము చాలా మందికి మా టీంలో ఉండే వాళ్ళకే మీరు ఏం బాధపడద్దండి, మేమే తెచ్చేసి ఇస్తాము, మీరు అందరికి 10 మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు అని ప్రతి ఒక్కరికి చెప్తాను. మేమే 2వ తేదీ కల్లా నేను ప్రతి ఒక్కరికి ఇట్లా మనం చేసుకుంటే టీం వస్తుంది అని చెప్తాను సార్. అంటే కొంతమంది నమ్మలేదు సార్, ఆయన కూడా వాళ్ళు తెలియదు కాబట్టి మీటింగ్లకు వచ్చే తెలుస్తుంది అనుకొని మేము చాలా మందికి చెప్తాను సార్. మళ్ళీ వచ్చేసి బాబు వాళ్ళకు కొలెస్ట్రామ్ న్యూట్రియన్ పౌడర్ పాలలో నేను మళ్ళా మా సార్కి వచ్చేసి కూడా ప్రోటీన్ పౌడరు ఇస్తాను సార్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ పేస్ట్ కాంపౌండ్ బార్ అనేది ఎక్కువ చాలా మంది మేము చెప్పడం వల్ల చాలా బాగుంటది. మా బయట సంతూర్ సోపు తీసుకునే బదులు ఇక్కడ వచ్చేసి వెస్టేజ్ లో బాగా ఉన్నాయి. సోప్ గానీ పేస్ట్ గానీ బాత్రూమ్ క్లీన్ చేసేది ఆల్టా గార్డ్ గానీ విమ్ చాలా బాగుంటాయి. ముందు వాడి చూడండి అని చెప్తాను చాలా మందికి. ఇక సార్ ఎక్కువ వచ్చేసి మా బంధువులకు కూడా చిన్నగా ఒక్కొక్కరికి చెప్పుకుంటా వస్తాను. ఆయన కూడా కొంతమంది నమ్మలేదు. మనం ఏదైనా కానీ ఆ డబ్బులు వస్తేనే కొంతమంది అనుకుంటారు. మనం తెలిసిన కాడికి చాలా మందికి చెప్దాము అని అనుకుంటూనే ఉంటాం సార్. మేము ఇక్కడ వెస్టేజ్ చెప్పేదానికి పోయినాం సార్. అక్కడ వచ్చేసి
చెప్పినా కూడా ఏందో లే అనుకో ఫస్ట్ వచ్చేసి డబ్బులు ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, 2 నెలలకు ఎంత వస్తుంది అని అడుగుతా ఉంటారు సార్. కాదు మా ఇది మనం వాడినాకనే మళ్ళా 10 మందికి చెప్తేనే మనం బాగుంటది అని చెప్తాను సార్ నేను. నాకు కూడా కనెక్ట్ అయింది సార్. 3 తరాలు ఇన్కమ్ అన్నారు, అది బాగా కనెక్ట్ అయింది. మా సార్కి వచ్చేది 20,000 శాలరీ కాబట్టి మాకు కూడా ఎక్కువ సరిపోదు అని అనుకొని మళ్ళా వెస్టేజ్ లో చిన్నగా రన్ చేసుకుంటూ వస్తాం సార్. ప్రతి నెల వచ్చేసి సిఎంసీలో 100 పాయింట్లు తీస్తాం మేము. ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాం మేము. మేడం మాట్లాడండి. సిఎన్సి తీసుకున్నారు కదా 4 నెలలు, దాని అవును గురించి సార్. చెప్పండి మేడం. మీకు ఎక్కడైనా ఫ్రీ వచ్చాయా ఇంతకు ముందు వాడుతున్న ప్రొడక్ట్లో? అవును సార్. రాలేదు సార్. మేము ఇక్కడ వెస్టేజ్ చేరినాక 100 సిఎంసీలు తీసినాక వచ్చినాయి సార్ మేము. చాలా మందికి చెప్పినాం సార్. ఇట్లా 4 నెలలు ప్రొడక్ట్స్ తీసుకొని 100 పాయింట్లు చేసి మేము జాయిన్ అయినాక మా కింద వాళ్ళకు అప్లై అయిన వాళ్ళకు కూడా ఇట్లా తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటది. ఇలాంటి 1, 2 తీసుకుంటే మనకు అట్లా ఏమి ఉండదు అని చెప్పినాను సార్. నేను వచ్చేసి వెస్టేజ్ లో చేరాంచి ప్రతి ఒక్క రోజు సార్ జూమ్ మీటింగ్ లకి వస్తాను. ఇంతవరకు సార్ వాళ్ళేమో రమ్మనమా కోటప్పకొండకు, నెల్లూరుకి, తిరుపతికి, అట్లా పామూరు, కావలికి రమ్మని చెప్తారు. మాకు వచ్చేసి ఇట్లా 200 కిలోమీటర్లు ఉంటది అని చెప్తాను సార్. కొద్దిగా అంటే మా సార్ వచ్చేసి డ్యూటీ పద్దన ఎక్కితే తెల్లవారి దిగుతారు. దిగినాక వస్తానే టిఫిన్ తినక ముందే రాండి మీరు అని సార్ అట్లా ఫోన్ చేయడం వాళ్ళకు. ఇంటికి అంటే బైక్ దిగుతాను, ఇంట్లోకి వస్తానే మీరు ఫోన్ చేసి రాండి ఫీల్డ్ వదురు కలెక్షన్ చేయాలా మీరు అని కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది సార్. అట్లే వెస్టేజ్ లో అయితే అట్లా ఒత్తిడి అట్లా ఏమీ లేదు సార్. మనం చేసుకోవచ్చు నిదానంగానే. మనము మీటింగ్ వింటే 10 మందికి చెప్పొచ్చు సార్ మనం వచ్చేసి. కాబట్టి ఈ వెస్టేజ్ లో చాలా మనము 10 మందికి హెల్ప్ చేయొచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు. అదే డాక్టర్ అనేది ఆరోగ్యం ఇస్తారు, మనం కూడా ఫ్రీగా కూడా ఆరోగ్యం ఇవ్వచ్చు వాళ్ళకు. నా గోల్ వచ్చేసి సార్ నాకు 2 చిన్న బిడ్డలు. అంటే చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ అయింది సార్. 17 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది. అంతే, నాకు అంతగా ఏం తెలియదు. మళ్ళా కొన్ని రోజులకి అట్లా 2 బాబులు పుట్టినాక నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తే మా సార్ బాగుంటది అని అనుకొని ఇట్లా టైలరింగ్ చేస్తాను. అట్లా కూడా మనం వెస్టేజ్ చెప్పుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు మనం కూడా అనుకొని చిన్నగా మేము కూడా రన్ చేస్తాను సార్. మాకు వచ్చేసి డ్రీమ్ వచ్చేసి చిన్న ఒక హౌస్ కట్టుకోవాలని, ఇక్కడనే రుచెల్లో పెద్ద ఇల్లు లేకుండా ఒక చిన్న హౌస్ కట్టుకొని ఉన్నామని అనుకుంటాను సార్. మేడం, సార్ మీకున్న పరిధిలో మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇల్లు కట్టుకున్న గోల్ ఉందా? అవును సార్. సో రొంపిచెర్లలో మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి. అవును సార్. అంటే సార్ ఇక్కడ మేము వెస్టేజ్ చెప్పేదాన్ని వింటే అమ్మా అక్కడ వెస్టేజ్ లో బాగుంది, మనం తీసుకొని వాడుకుంటే 10 మందికి చెప్పొచ్చు అంటే అక్కడ పోయినాక మాకు ఫ్లాట్ చూపిస్తున్నారు సార్ వాళ్ళు. మీరు ఫ్లాట్ తీసుకోండి అని చెప్పినారు. కస్తూర్బాయ్ స్కూల్ దగ్గరే అని ఒక చిన్న ఫ్లాట్ చూపిస్తున్నారు, మీరు తీసుకోండి మళ్ళీ మేము చెప్తామన్నారు. ఆ వెస్టేజ్ చెప్పేదానికి పోతే ఫ్లాట్ వాళ్ళు చెప్పినారు సార్ మీరు కొనుక్కోండి బాగుంటది. ఇన్ని సంవత్సరాల నుంచి చిన్న హౌస్ లోనే 12 సంవత్సరాలు అయింది సార్. మేము వచ్చి కూడా ఒక హౌస్ లోనే ఉండం, వేరే స్ట్రిప్ట్ అట్లా ఏం చేయలేదు సార్. మాట్లాడండి. ఏం అంటే నా గోల్ వచ్చేసి ఇద్దరు చిన్న బాబులను బాగా చదివిపియాలని. అంటే మేమంటే ఎక్కువ చదవలేదు, వాళ్ళు కూడా మాతో మా మాదిరి ఉంటే డెవలప్ కారు. 2 బాబులను బాగా చదివిపియాలా, ఒక మా మీద ప్రజ పడకోకుండా వాళ్ళు బాగా చదవాలా అని నేను అనుకుంటాను సార్. ఒక చిన్న హౌస్ బాగా పిల్లల్ని చదివియాలని సార్ నాకు ఎక్కువ ఆశ.
సూపర్ మేడం. ఇంకా మాట్లాడతారా? మాట్లాడండి. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చినందుకు. కేశవ్ సార్, ప్రసాద్ సార్ అడ్మిట్ తీసుకుని మాట్లాడండి సార్. ప్రసాద్ సార్. సార్ సార్ ఎక్సలెంట్ గా గుడ్ మాట్లాడారు మార్నింగ్ ఆ పరిధిలో. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం గారు మాట్లాడుతుంటే. ఎంత సంతోషంగా ఉందంటే ఫస్ట్ నాకు చాలా సంతోషం వస్తుంది. నాకు అసలు మాటలే నాకు ఈగాకు, నాకు చెప్పగాకు, నా పేరు చెప్పగాకు అని అలా అంటున్నటువంటి మరి వెంకట సుబ్బమ్మ మేడం గారు ఈరోజు ఎంత అవలేలుగా మేడం చెప్తుందంటే చాలా సంతోషంగా ఉంది. మేడం ఏదైతే ఉందో నీ యొక్క కళ కేవలం ఇల్లు ఒకటే కాదు, ఇంట్లోకి ఒక వెహికల్ కూడా వస్తుంది. ఏమీ అధైర్యపడద్దు. పిల్లలు కూడా ఇంకా అంతకన్నా ఎక్సలెంట్ గా మంచి చదువులు చదువుతారు. నువ్వు ఏదైతే గోల్ పెట్టుకొని పిల్లలు ఏదైతే కావాలనుకుంటున్నావో అది 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఎట్లా ఆల్రెడీ ఇల్లు తీసుకున్నారు కాబట్టి ఆ ఇంటిలోనే ఆ స్థలంలోనే మంచి ఇల్లు మీరు ఎలా కావాలంటే అలా కట్టించుకోవచ్చు. చాలా సంతోషం. మీ యొక్క టీం మీకు సపోర్ట్ ఇంజము టీం మేమందరం కూడా 636 మంది నీకు మేమందరం సపోర్ట్ గా ఉంటాము. ఎప్పుడు కూడా నువ్వేం భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ గా నిలుస్తాము. ఎంత దూరము కూడా అనుకోవద్దు. మీరు ఎటువంటి భయాన్ని ఉన్నది కాబట్టి తీసేయండి. థ్యాంక్ యూ తల్లి, చాలా చాలా చక్కగా మాట్లాడేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సార్. మేడం చాలా చక్కగా మాట్లాడారు. ఇందులో నాకు నచ్చిన మాట, 4 సండేలు వస్తాయి 1 month లో. ఒక నాన్ వెజ్ తీసుకోపోతే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది ఆరోగ్యం కోసం అని చెప్పారు. అది వండర్ఫుల్ గా ఉంది మేడం. సూపర్ మేడం. మీకున్న మీ పరిధిలో మీరు ఏదైతే వాడుకున్నారు, మీ ఇంటికి వచ్చాను మొత్తం ప్రోడక్ట్స్ మొత్తం ముందు అక్కడే పెట్టుంటారు. మీరు మీ గూట్లో పెట్టుంటారు, ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందని. అవును సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా 2 ఎగస్ట్రా పెట్టుకున్నాం సార్, ఎవరికైనా ఇవ్వచ్చు అని. అవును మేడం. పోలేమని అంటే వెంటనే చెప్పినప్పుడు పోలేమనుకొని 2 ఎగస్ట్రా పెట్టి ఉన్నాను సార్ నేను. అవును మేడం, నేను చూశాను. సూపర్ మేడం. సో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మేడం. థ్యాంక్ యూ సార్. ఉమా మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ కేశవరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు. ఏం భయపడిన అవసరం లేదు మేడం. మనం ఈ భయం పోవడానికి మన మీటింగ్. అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోకుండా నాకు వద్దు నేను చెప్పలేను, ఇంకా బ్రాంచ్ అవ్వలేదు అని అనుకోకుండా ముందుకొచ్చి అందరూ ఏదో ఒకటి తెలిసింది మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మేడం. మీ నుంచి నేర్చుకోవాలి అందరూ అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ వెంకట సుబ్బమ్మ